ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నాను. అయితే సమంత గురించి ఈరోజు మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చిందనమాట. విడాకులు, మయోసైటిస్ ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులపై సమంత ఒకానొక సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఇంటర్వ్యూలో విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్స్ గురించి మాట్లాడారు. మహిళలు ఎదుర్కొన్న సామాజిక సవాళ్ళ గురించి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైందే అమ్మాయిలనే నిందిస్తుంటారు. దురదృష్టవశాత్తు మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని చెప్పి అసహనం వ్యక్తం చేశారు సమంత. తనపై కూడా ఎన్నో అవాస్తవ ప్రచారాలు జరిగినాయని చెప్పి ఆమె అన్నారు. అయితే విడాకుల గురించి సమంత మాట్లాడుతూ డివోర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాక్స్ తగిలిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఆమె జీవితం వృధా, యూజ్డ్ ఇలాంటి ట్యాక్స్ ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కావడం లేదని చెప్పి అన్నారు. ఆ అమ్మాయి తన కుటుంబాన్ని ఇవి ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయి ఇవి మరింత కూడా నిరాశపరుస్తాయి. నా గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. ఇవి అబద్ధం కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాలనుకోవటం లేదని చెప్పేసి సమంత అన్నారు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతో